విశాఖ నవ్యాంధ్రప్రదేశ్ కి గుండెకాయ, విశాఖపట్నానికి గుండెకాయ లాంటిది విశాఖపట్నం ఉక్కు. విశాఖపట్నం ఉక్కు లేకపోతే విశాఖపట్నం మనకు పేరే లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? మీరే ఆలోచించండి. ఆ రోజు ఎన్నో త్యాగాలు చేశారు. 32 మంది ప్రాణ త్యాగం చేశారు. మొత్తం 67 మంది రాజీనామాలు చేశారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు వారందరూ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడారు. అమృతరావు ఆ రోజు మీరు చూస్తే తాడేకొండ నుంచి గుంటూరు నుంచి వచ్చిన 67 రోజులు అమరణ నిరాహార దీక్ష చేశాడు. అంతవరకు కేంద్ర ప్రభుత్వం కదలలేదు, మన గోడు పట్టించుకోలేదు. ఆ దెబ్బతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి సాక్షాత్తు ఇందిరాగాంధీ తల ఒగ్గి విశాఖపట్నం ఆంధ్రుల హక్కుని విశాఖకు ఇచ్చారు. అది తెలుగు వారి యొక్క ఉక్కు సంకల్పం. ఒకసారి అనుకుంటే సాధిస్తారని ఆ రోజు నిరూపించారు.